శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరికీ కూడా భగవత్ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ గ్రహణము అంటే కొంతమందికి భయం, కొంతమందికి ఆనందం, కొంతమందికి పండుగ. అసలు సిసలైన ఆనందమైన పండుగ గ్రహణం అంటే. యతీశ్వరులకు, స్వామీజీలకు, మామూలు గృహస్థులకు గ్రహణం అంటే భయం, చాలా భయం. కొంతమందికి నరనరాలు కూడా వణికిపోతూ ఉంటాయి గ్రహణం పేరు చెప్తే. అసలు గ్రహణానికి భయపడాలా? గ్రహణం సామాన్యమైందా అంటే నమ్మిన వాడికి నమ్మినంత గ్రహణం అంటే. గ్రహణము మనకి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో రాజు సూర్యుడు, చంద్రుడు రాణి. అందుకు మనకి ప్రపంచంలో గ్రహణాలు అన్నది సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణమే పడుతుంది. ఈ రెండు సూర్యుడు రాహువుతో కలిసిన, సూర్యుడు కేతుతో కలిసిన, లేదా చంద్రుడు రాహుతో కలిసిన, చంద్రుడు కేతు గ్రహంతో కలిసినప్పుడు మాత్రమే గ్రహణం సంభవిస్తుంది. అది కూడా వారిద్దరూ కూడా ఒకే డిగ్రీలో, ఒకే రాశిలో దగ్గరగా సంభవించినప్పుడు మాత్రమే గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ గ్రహణము పౌర్ణమికి చంద్రగ్రహణం సంభవిస్తుంది. అమావాస్య రోజున సూర్యగ్రహణము సంభవిస్తుంది. ఇందులో కూడా పాక్షిక గ్రహణమనియు సంపూర్ణ గ్రహణమనియు మనకి కనపడుతూ ఉంటాయి. ఈ గ్రహణాలు అన్ని ప్రాంతాలకు ఒకే సమయం కాకుండా సమయాల్లో వ్యత్యాసం ఉంటుంది. కొన్ని గ్రహణాలు విదేశాల్లో ఉంటే, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూరోప్లో కానీ ఉంటే మనకు ఉండకపోవచ్చు, మనకు ఉంటే వాళ్ళకు ఉండకపోవచ్చు. ఈ ప్రాంతీయ భేదాల బట్టి కొంత విభేదాలు ఉన్నా కూడా గ్రహణాలకు నియమాలు పాటించాలి. ఈ గ్రహణ సమయంలో పైనుంచి కొన్ని కిరణాలు భూమికి వస్తాయి. ఆ కిరణాలు మానవుడి మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. తినే ఆహార పదార్థాల్లో విషపూరితమవుతాయి కాబట్టి అందుకు ఆ సమయంలో వండి తినకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇంటిపైన దర్భగడ్డి వేసుకున్న, ఇంట్లో వేద గ్రంథాలైన రామాయణం కానీ, భారతం కానీ, భాగవతాల మీద, పవిత్రమైన పుస్తకాల మీద, పూజామందిరంలో ఉండే దేవతా అర్చనామూర్తులు విగ్రహాలు కానీ, శాలిగ్రామాల మీద కూడా తులసి కానీ దర్భగడ్డి వేసి మూసేస్తూ ఉంటారు. అది అన్ని ప్రాంతాల్లో, అన్ని దేవాలయాల్లో కొన్ని గంటల ముందు, గ్రహణం పట్టే సుమారు 5 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 10 గంటల ముందు ఆయా ఆగమ శాస్త్ర వైదికమైన సాంప్రదాయాలను అనుసరించి ఆ గ్రహణం యొక్క ఎన్ని గంటలకి ఇంత సమయంలో ఆలయాల్ని ముయ్యాలని ఆగమశాస్త్రంలో నియమాల ప్రకారము ఆయా పుణ్యక్షేత్రాల్లో ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో అయిన తర్వాత గ్రహణ సంబంధమైన శాంతులు చేసి, పంచామృతాలతో అభిషేకం చేసి, స్వామివారికి కుంభహారతి, నక్షత్రహారతి ఇలాంటివి కొన్ని వైదికమైన కార్యక్రమాలు చేసి ఆ మరుసటి రోజున స్వామివారికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు దేవాలయ సంబంధమైన ఆలయాల్లో. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు, అంటే కడుపుతో ఉన్న స్త్రీ అటు ఇటు తిరగకుండా ఉండడం మంచిది. గ్రహణ సమయంలో ఆ పొట్ట మీద కొద్దిగా దురదగా వస్తుంది, గోళ్లతో గోక్కోకూడదు. గ్రహణాన్ని నేరుగా సూర్యగ్రహణాన్ని కానీ, చంద్రగ్రహణాన్ని కానీ చూసే ప్రయత్నము చేయకూడదు. దాన్ని అలా చూస్తే పుట్టబోయే బిడ్డలో ఏదో శరీరంలో ఒక అవయవ లోపాలు ఏర్పడతాయి. కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అయితే వయోవృద్ధులు, చిన్న పిల్లలకు కొద్దిగా సడలింపు ఉంటుంది. వాళ్ళ చేత కూడా ముందుగానే గ్రహణానికి కొన్ని గంటల ముందే ఆహారం పెట్టేసి వారిని పడుకోబెట్టే ఏర్పాటు చేయాలి. లేదా భగవత్ సంబంధమైన సినిమాలు కానీ, కథా కాలక్షేపాలను కూడా చేయించాలి. కొన్ని గ్రహణాలు అర్ధరాత్రిలో పడతాయి కాబట్టి
అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ గ్రహణ సమయంలో మంత్ర అనుష్ఠానం చేసేవారికి చంద్రగ్రహణం అయితే అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేయాలి. సూర్యగ్రహణం అయితే పురుష సంబంధమైన గణపతి ఆరాధన, రుద్ర ఆరాధన, విష్ణు సంబంధమైన జపాలు, శక్తి జపాలు చేసుకోవడం చాలా మంచిది. అయితే మాకు అన్నీ ఉన్నప్పుడు సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఆ గ్రహణ సమయంలో నీకు ఎన్నైతే మంత్రాలు గురువుని తీసుకున్నావో గురు మంత్రాన్ని అవి జపం చేసుకోవాలి, పునశ్చరణ చేసుకోవాలి. కొత్తగా మంత్రోపదేశం తీసుకునే వాళ్ళు ఈ గ్రహణ సమయంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో మనకుండే కొన్ని జంతువుల యొక్క సాల ఉంటుంది. అక్కడ ఈ మాంసాన్ని కానీ ఇంకోటి కానీ మనం ఆ జంతువులకు సింహాలకు కానీ పెద్ద పుల్లు కానీ పెడితే ఆ గ్రహణ సమయంలో అవి తీసుకోవు, ముట్టుకోవు. ఇవన్నీ కూడా యథార్థంగా జైపూర్లో పరిశోధన చేశారు కొంతమంది. ఆ గ్రహణ సమయంలో ఉన్న ఆహారాన్ని అది ముట్టుకోలేదు. మళ్ళీ మార్చి ఇంకో ప్లేట్లో పెట్టినా కూడా ముట్టుకోలేదు. మళ్ళీ ఫ్రెష్ మాంసాన్ని తీసుకొచ్చి పెడితే అది మాత్రమే స్వీకరించింది. గ్రహణ సమయంలో ఉన్న పదార్థాలు అవి స్వీకరించవు. అలాగే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ పండితులు, సాధువులు, సత్పురుషులు, యతీశ్వరులు, పీఠాధిపతులు మంత్రాన్ని, గురు మంత్రాన్ని, వారికి ఇచ్చిన దీక్షా మంత్రాన్ని, పూర్ణ దీక్షా మంత్రాన్ని పునశ్చరణ జపం చేయడం చాలా మంచిది. గ్రహణానికి పట్టు స్థానము, విడుపు స్థానము అంటే గ్రహణ ఆరంభంలో స్నానం చేయాలి, గ్రహణం విడిచిన తర్వాత కూడా స్నానం చేయాలి. లేదా మన శరీరం మీద ఏ బట్టలు అయితే వేసుకున్నామో, రాత్రి కట్టుకున్న బట్టలు, ఆ రోజు ఉన్న బట్టలు, ఆ బట్టలతోనే స్నానం ఆచరించాలి. గ్రహణ సమయంలో ప్రయాణం చేయరాదు. గ్రహణం వెళ్ళిన మొన్నాడు కూడా గ్రహణ శూల కాబట్టి ఆ రోజు కూడా ప్రయాణం చెయ్యకూడదు. గ్రహణ సమయంలో సంసారం చేయకూడదు, మద్యాన్ని స్వీకరించకూడదు. గ్రహణ సమయంలో ఆహారము, భోజనము, టిఫిన్లు అలాంటివి చేయకూడదు. గ్రహణం పట్టిన తర్వాత 27 రోజుల లోపల్లో ఆ గ్రహణం పట్టిన జాతకులు ఏ గ్రహణమైతే సూర్యగ్రహణమైతే సూర్యగ్రహ సంబంధమైన గోధుమల దానము, చంద్రగ్రహణమైతే అది రాహుగ్రస్తమా కేతుగ్రస్తమా అని చూసుకొని ఆ బియ్యము, మినువులు, ఉలవలు ఏవైతే ఉన్నాయో అవి దానం చెయ్యాలి. అయితే 27 నక్షత్రాలు అశ్విని లగాయతు రేవతి వరకు కూడా మనకు ఉండే 27 నక్షత్రాలు చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన గ్రహణ అనంతరము శివాలయంకి వెళ్ళి అభిషేకం కానీ దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది. ప్రాచీనమైన శివాలయము. గ్రహణ సమయం రోజు కానీ ముందు రోజు కానీ శుభకార్యాలు ప్రారంభించరాదు. గ్రహణము చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన సూర్యగ్రహణం పడితే రాజులకు అరిష్టానము, అరిష్టయోగం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం పడితే స్త్రీలకు కానీ వయోవృద్ధులైన పేరు ప్రఖ్యాత కలిగిన స్త్రీమూర్తులు కానీ కళాకారులు కానీ అరిష్టయోగం సూచిస్తుంది. అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల వాగులు, వరదలు, ఉపద్రవాలు, సెలయేర్లు, అలాగే పవిత్రమైన కృష్ణాజలయం కానీ గోదావరి జలాలు కానీ తుంగభద్ర కానీ కావేరీ నదులు కానీ ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ చంద్రగ్రహణం పడితే. సూర్యగ్రహణం పట్టినప్పుడు పరిపాలకులు కొద్దిగా అరిష్టయోగం ఏర్పడుతుంది పెద్దవారికి. అయితే ఈ గ్రహణ సమయము ఏ నక్షత్రంలో పడుతుందో వారు ఏ నక్షత్రంలో జన్మించారో ముందుగా తెలుసుకుని ఆ గ్రహణ సమయం అనంతరము మీ పండితులు, మీ యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి వారు చెప్పిన శాంతి ప్రక్రియ పాటించడం వల్ల గ్రహణ దోషాల నుంచి తొలగించుకుని సుఖంగా, సంతోషముగా, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ఖాళీగా కూర్చొని అక్కర్లేని వాదనలు, వితండవాదన చేయకుండా ఉండడం మంచిది. గ్రహణ సమయంలో మౌనముగా ఉండడం మంచిది. లేదా శ్రీరామ జై రామ జై జై రామ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం చాలా ఉత్తమము. గ్రహణ సమయంలో
చెడు పనులు చేయరాదు. గ్రహణ సమయంలో కొన్ని చోట్ల హోమాలు చేస్తూ ఉంటారు, కొంతమంది జపం అనుష్ఠానం చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ పాముకి వేసే మంత్రాలు, తేలుకు కుడితే మంత్రాలు, సర్పి మంత్రాలు ఉపాసన దీక్ష తీసుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రహణం అన్నది మనిషిని ఆధ్యాత్మిక చింతన పెంచడానికి, మనిషికి ఉండే అరిష్ట యోగాలను గ్రహణ అనంతరము సాధన ద్వారా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రహణమని భయపడవద్దు, గ్రహణాన్ని సాధన చేసుకోవాలి. గ్రహణ సమయంలో ఎంత మంత్ర జపం చేసుకుంటే అంత మంచిది. ఈ గ్రహణ సమయంలో ఏవో మాధ్యమాల ద్వారా చెప్పిన మాటలు వినవద్దు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక బకెట్లో కానీ ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ ఒక నీళ్లు పోసి రోకలు నిలబెడితే గ్రహణం అయ్యే వరకు ఉంటుంది. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోకలి పడిపోతుంది. పూర్వకాలంలో రాజులు వారికి సంబంధించిన ఉంగరాలు, నవరత్నాలు కానీ, పంచలోహ కడియాలు కానీ గ్రహణము పట్టి గ్రహణం విడిచే లోపల్లో ఆయుధాలు కానీ ఇవన్నీ చేయించుకుంటూ ఉండేవారని మనకి పురాణ వాంగ్మయంలో చెప్పబడుతున్నాయి. కాబట్టి గ్రహణము సాధకులకు పండుగ, గృహస్థులకు భయంగా ఉంటారు. కానీ పరమేశ్వరుడు యొక్క ఆరాధన ద్వారా శివపంచాక్షరి జపం చేసుకోవడం వల్ల, శ్రీశైలము పంచారామ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల గ్రహ అరిష్ట యోగాలను తొలగించుకోవచ్చు. గ్రహణం కోసం భయపడవద్దు. అందుకు గ్రహణాన్ని అనుష్ఠానం చేసుకుందాం, భగవత్ అనుగ్రహం పొందాం, సాధనా మార్గంలో ముందుకు వెళదాం. జయం, శుభం, లాభం.